రైట్. గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సేఫ్, నో ప్రాబ్లం. వాళ్ళకి అప్పులు లేవు, సప్పులు లేవు, సీలకు ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండనో బిండనో యానో దగ్గర వాళ్ళు సెటిల్ అయిపోతారు, నో ప్రాబ్లం వాళ్ళకు. మన 4 కోట్ల చిల్లర ఎంత ఇప్పుడు అనా 4 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్, మేము తెలంగాణ ప్రజలకి కోసం అప్పు చేసినామంటున్నాడు. తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కథ నా పిల్లల కథ చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా అంతే అంటారు. నువ్వు ముఖ్యమంత్రి చేసినప్పుడు నువ్వు ఆందాని మీద మమ్మల్ని నడుపు, అది ఇంటి యొక్క బాధ్యత. అది ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడాలి? అవి జిమ్మెదారి ముచ్చట్లు. అవి హరీష్ రావు మాట్లాడుతున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్. అదే మాజీ ఫైనాన్స్ మినిస్టర్. బొంగురం నీది కాదు, తాడు నీది కాదు, మస్తు మాట్లాడుతున్నావు. బొంగురం నీది, తాడు నీది అయితే ఆ మాటలు వేరే ఉంటాయి. నీ జేబులకే కట్టావు కదా, నీదేం పోతున్నది హరీష్ రావు? మామయ్య ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెడితేవి, బామర్ది ఆడ గుంజమంటే ఆడ గుంజుతీవి. నీకు ఆడ ఎక్కాలి రావు, పిక్కాలి రావు నీకు దాంట్లో. ఏంటి ఇదంతా పిల్లల పరిష్కారం అయిపోయింది, గోటిలాట. గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ నడపాలంటే ఒక జిమ్మెదారి, ఒక జవాబారి తెలంగాణ ప్రజలకు. మాట్లాడితే హైటెక్ సిటీ అదేంది వెనకది కేబుల్ బ్రిడ్జ్. అరే నీ అమ్మను ఒక్క కేబుల్ బ్రిడ్జ్కే ఇన్ని వందల కోట్ల రూపాయల పబ్లిసిటీ చేస్తే మా వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఎవరు చేసి కూర్చారు? రాజశేఖర రెడ్డి గారే కదా. మెట్రో తెచ్చింది ఎవరు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అరే ఎంత టూ మచ్ ఇదంతా. ఒక్క బ్రిడ్జ్కే నువ్వు ఇంత పబ్లిసిటా? అది ఒక పార్ట్, గవర్నమెంట్లో ఒక బాధ్యత. అది ఎక్స్ప్రెస్ హైవే ఆసియాలో పెద్దది, నంబర్ 1. ఇది చాలా టూ మచ్. ఇది మీరు మళ్ళీసారి అట్లా మాట్లాడితే దాని అయ్యే మాట్లాడతాను నేను కూడా మళ్ళా. సార్ ఇంకా కాలేజ్ సార్ ఒక్క సెకండ్ ప్లీజ్, మీరు కొంత కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది త్వరలోనే. 500 గ్యాస్ సిలిండర్ మీకు కూడా అందరికి వస్తున్నాయి, మీకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి, ప్రెస్టోళ్ళకు కూడా వస్తాయి. చెప్తా నేను సీఎం గారికి చెప్తా. మీకు ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా నేను. సీఎం గారికి ఐడియా ఉంది, నేను చెప్తా. మీకు ప్రెస్టోళ్ళకి ఇళ్ళ జాగాలు ఇవ్వమని కూడా చెప్తా. మీకు జిల్లాలో ఇవ్వమంటా, స్టేట్లో కూడా ఇవ్వమని చెప్తా. చేతనంత వరకు ఈసారి బయట పడేయండి. సీఎం గారు నేను చెప్తానే, సీఎం గారు ఐడియా ఉంటుంది, నేను మళ్ళీ కూడా చెప్తా. మహిళలకు కూడా 2500 త్వరగా వస్తాయి. 2500 గృహలక్ష్మి తొందరగా వస్తాయమ్మా, ఏం టెన్షన్ పడకండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అబ్జర్వేషన్లో పెట్టిరు, మొత్తం ఏమి ఇబ్బంది లేదు. అచ్చా, ఇక అసలు కథకు వస్తాం మీకు ప్లీజ్. ఇది అయిపోయిందా? ఇంకా నాకు 4 పేజీలు ఉన్నాయి, దయచేసి కోఆపరేట్ చేయాలి మీరు ప్రస్తుతం ప్లీజ్. భయ్ మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాకు ఇవ్వండి భయ్. మీరు వాళ్ళు గవర్నమెంట్లో గంటలు నడిపించారు కదా. మేమైతే మీకు డెమోక్రసీలో అడుగుతున్నాం. మీడియా యజమానానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆల్ ఛానల్స్ యజమానులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి, మా క్యాబినెట్, మా డిప్యూటీ సీఎం, మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేసింది, ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఈ బీఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పుకొట్టాలి ప్రజలకు తెలవాలి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి. అసలు కథ చెప్తా మీకు ఇప్పుడు. ఇది ఏంది భయ్, ఈ 420 పంచాయతీ ఏంది ఇప్పుడు? ఓకే, నేను ఒక్కొక్కటి చదువుతా, దయచేసి మీరు ఇది వినాలి అందరూ కూడా.
కేటీఆర్ ఇద్దరు బామర్దులు అంటే జోగాడు బాగాడు తప్పదిగా మాకు అనాల్సిందే. నువ్వు మా ముఖ్యమంత్రి నోటికోసం మాట్లాడుతూ మేమెందుకు కూకుంటాం ఇక్కడ? మా సీఎం రేవంత్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీని అంటావా? ఎట్లా అంటావు నువ్వు? నేనంట కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎట్లా నీకేం హక్కు ఉంది? తిరుపాల్ రెడ్డి ప్లీజ్ పెట్టాయి. ఏం హక్కు ఉంది చెప్పండి, నేను అడుగుతా. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇవ్వకపోతే, సారీ తెలంగాణ ఇది కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ అని వస్తుంది. తెలంగాణ ఇవ్వకపోతే చిన్నన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే 40 మంది ఎమ్మెల్యేలతోటి తెలంగాణ కోసం స్టార్ట్ చేసిండు. ఓకే, చిన్నారెడ్డి గారు చిన్నన్నంటే ఓకే. నేనేమంటున్నంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అట్లా అనొద్దా? తప్పు. కేటీఆర్కి చెప్తున్నా, నేను హరీష్ రావుకి చెప్తున్నా. టూ మచ్ మరి మీరు అట్లా మాట్లాడు.